హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి డే 11 ఇన్ గోవా. సో ఈవినింగ్ అలా బయటికి వెళ్తున్నాము. మేము తీసుకున్న రూమ్ దగ్గరలో కొన్ని ప్లేస్లు ఉన్నాయి, వాటిని చూడడానికి వెళ్తున్నాము. ఈవినింగ్ కాబట్టి ఇంకా కాఫీ తాగేసి పిల్లలకి పాలు తాపిచ్చేసుకొని స్టార్ట్ అయ్యాము. బీచ్లో దాంట్లో లిఫ్ట్లో పోవాలని లిఫ్ట్లో వద్దామా? వద్దులేమ్మా. బీచ్ అంటున్నా నేను. తప్పదా బీచ్లో మేడం? మనం అంటుంది. లిఫ్ట్ బీచ్. లిఫ్ట్లో అంటానన్నా. అమ్మ మళ్ళీ చూడమ్మా ఎక్స్ట్రా. నేను కూర్చోకూరు కూర్చోలా. కూర్చోకూరు మరి బ్రేక్ చేస్తే తిన్నవుతాము. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మేము అగోడా పోర్ట్కి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి బయటకైతే ఏం వెళ్ళలేదు, జస్ట్ పిల్లల్ని తీసుకొని స్విమ్మింగ్ పూల్కి ఒకటి వెళ్ళాము అంతే. ఇంకా రిమైనింగ్ టైం అంతా రూమ్లోనే టైం స్పెండ్ చేసాము. సో ఇప్పుడు ఈవినింగ్ కొంచెం అలా బయటికి వెళ్దాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. మేము ఉంటున్న రూమ్ దగ్గర నుంచి అగోడా పోర్ట్ వచ్చేసి 4.5-5 కిలోమీటర్స్ ఉంది. సో ఆధార్లోనే ఇంకొక బీచ్ కూడా ఉంది. ఏం బీచ్ అది? సిక్వేరియమా? సిక్వేరియం బీచ్ ఉంది అండ్ పోర్ట్ కూడా ఉంది. మోస్ట్లీ ఆ రెండు కవర్ చేసుకొని వద్దామన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యాము. 4 అయింది టైము. ఇంకా కొంచెం వేడిగానే ఉంది, అందుకే చెమటలు పట్టేస్తున్నాయి. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నేను రూట్ చూస్తున్నాను అనమాట, అందుకే కిందికి చూస్తున్నాను, మళ్ళీ రూట్ ఏమన్నా తప్పిపోతామేమో అన్నట్టు. సో బ్లాగ్ అయితే చూడండి. అండ్ రోడ్లు కూడా మరీ పెద్దగా అలా ఏముండవు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలానే ఉంటాయి. 2 వే ఉంటుందన్నమాట ఎక్కడికి వెళ్ళినా కానీ. సో కొంచెం చూసుకొని నిదానంగానే వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఏవైతే ప్లేస్లు ఉంటాయో చూసేటివి వాటిని కవర్ చేయాలి. ఆ తర్వాత మనకి దగ్గరగా ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ చూడొచ్చు అన్నట్టు మేము ప్లాన్ చేసుకున్నాము. అందుకే లాస్ట్ ఒక 2 డేస్ నుంచి మాకు రూమ్ నుంచి దూరంగా ఉన్న ప్లేస్లన్నీ కవర్ చేసాము. సో ఈరోజు కంప్లీట్గా ఫుల్ రిలాక్స్ అయిపోయాము, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. అందుకే ఇంకా ఈవినింగ్ ఇవి మాకు సరౌండింగ్స్లో ఉన్నాయి, జస్ట్ ఒక 6 to 8 కిలోమీటర్స్ అలా ఆ డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. అందుకే వీటిని చూద్దామన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. మేము ఇవన్నీ అప్పటికప్పుడు ఏం ప్లాన్ చేసుకోమండి. ఒకరోజు ముందు నైట్ కూర్చొని ప్లాన్ చేసుకోవడము, లేకపోతే ముందే ఏమేం ప్లేసులు చూడాలి, అవి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇవన్నీ ముందే నేను చూసుకొని ప్లాన్ చేసుకుంటాను. సో ఇందులో మా హస్బెండ్ ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎందుకు అదెందుకు అని ఏమన్నారనమాట తను. సో కంపల్సరిగా ఏ ప్లేస్లో అయితే నేను చూడాలనుకుంటున్నానో వాటిని ఖచ్చితంగా నేను ప్లాన్ చేస్తాను నేను. సో దాని తగ్గట్టే మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట. మెయిన్ పిల్లలు కన్వీనియన్స్ కూడా చూసుకుంటాను నేను, వాళ్ళు నడవగలుగుతారా లేదా, ఏదన్నా ట్రెక్కింగ్ లాగా అలా ఉంటే మేము మోస్ట్లీ అవాయిడ్ చేస్తాము. సో ఖచ్చితంగా పిల్లలు కూడా ఎంగేజ్ అవుతారు, వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారా అనేటట్టు ఉంటేనే ఆ ప్లేసులు చూసేకి వెళ్తాం మేము. సో ఇక్కడికి ఇంకా ఆల్మోస్ట్ ఎంటర్ అవుతున్నాం అనమాట అగోడా పోర్ట్కి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది, టికెట్ తీసుకొని రావాలి. పిల్లలకైతే మేబీ లేదనుకుంటా, నేనైతే వెళ్ళలేదు టికెట్ కౌంటర్ దగ్గరికి, మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. సో ఇది కొంచెం నడవాలి, లోపలికే ఉంది. సో ఫస్ట్ ఇంక ఇక్కడ పార్కింగ్ చేసి రాగానే మా పిల్లలు ఇంకా షాపింగ్ మొదలు పెట్టేశారనమాట. అక్కడ చిన్నవి అంబ్రిల్లాస్ కనిపించాయి అనమాట, వాటిని తీసుకున్నారు. సో ఇంక వాటితో ఆడుకుంటూ నడుస్తూ వస్తున్నారు. అసలు ఎంతసేపటికి నడవట్లేదు. కొత్తది ఏదైనా తీసుకుంటే ఇంకా వాటితోనే టైం స్పెండ్ చేస్తారనమాట, అసలు రావట్లేదు. నేనైతే ఇంకా ముందు వెళ్ళిపోతున్నాను. సో ఇంకా అగోడా పోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అడుగుతారు, మనం టికెట్ తీసుకున్నామా లేదా అనేది. ఆ టికెట్ చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు పెద్ద పెద్దగా రాతి కట్టడం ఎంత పెద్దగా కట్టారో గోడనైతే, అసలు ఎలా కట్టారా అనిపిస్తుంది. అప్పట్లో పెద్దగా టెక్నాలజీ లేదు, పెద్ద పెద్ద మిషన్స్ అలాంటివి కూడా ఏమీ లేవు. ఓన్లీ మ్యాన్ పవర్ అండ్ మైండ్ పవర్ మాత్రమే ఉపయోగించి కట్టారు. సో ఇప్పుడు ఇలాంటివి కడితే పెద్దగా మనకి అంత ప్రత్యేకత అనిపించదు, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అలాగే ఉంది అండ్ మ్యాన్ పవర్ అలాగే ఉంది. అండ్ ఇంకోటి పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కట్టినా అంత గుర్తింపు కూడా రాదనిపిస్తుంది. అప్పుడు ఓన్లీ వాళ్ళు
మైండ్తోనే ఉపయోగించి ఇలా కట్టడం అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. అసలు చాలా బాగుంది. అందుకే అప్పుడు కట్టిన కట్టడాలు ఇంకా ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాళ్ళు ఎలా కట్టారో తెలీదు, ఎంత పగడ్బందీగా ఎంత స్ట్రాంగ్గా కట్టారనిపిస్తుంది. సో మొత్తం తిరిగాం మేము. అండ్ పిల్లలు కూడా ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా వాళ్ళు కూడా మొత్తం అంతా తిరిగారనమాట. ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంది, సో వాళ్ళు కూడా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కొంచెం అక్కడే కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి, మొత్తం సీ వ్యూ కనిపిస్తుంది. అక్కడనే కాదు, ఆల్మోస్ట్ చుట్టూ సీ వ్యూ కనిపిస్తుంది. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ హ్యాపీగా నిలబడి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొన్ని చోట్ల ఎడ్జ్ వరకు ఉందన్నమాట, స్లిప్ అయితే అంతే సంగతులు. అగోడా పోర్ట్ అయితే చూసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి సిక్వేరియం బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి దగ్గరే, సో ఎలాగో ఇది చూసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా అది కూడా చూసేసుకోవచ్చు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇదే రూట్లోనే ఉంటుంది అది కూడా. అగోడా పోర్ట్కి వెళ్ళే దారిలోనే అగోడా జైల్ మ్యూజియం కూడా ఉంది, బట్ మేమైతే వెళ్ళలేదు. పర్ పర్సన్కి వచ్చేసి 300 రూపీస్ టికెట్ అనమాట ప్రైజ్. సో ఇంకా మాకు అంత ఎందుకు లేవే అన్నట్టు మేము వెళ్ళలేదు. సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే సేమ్ అదే రూట్లోనే అక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది, హ్యాపీగా వెళ్ళి చూసేసి రావచ్చు. సో ఇక్కడ నుంచి ఏంటంటే బోటింగ్ ఉందన్నమాట. ఎవరైనా బోటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఏమేమి ప్లేసులు తీసుకెళ్తారంటే అగోడా జైలు, అగోడా పోర్టు, అండ్ డాల్ఫిన్ సీయింగ్, అండ్ ఇంకొకటి ఏదో ఉంది. సో మొత్తం 4 ప్లేసెస్ కవర్ చేస్తారు. అండ్ ప్రైస్ వచ్చేసి 350. ఇది కూడా ఓన్లీ బోటింగ్కి. అగోడా జైలు చూడాలనుకుంటే అక్కడ 300 పే చేయాల్సిందే. ఆల్మోస్ట్ సెంక్వేరియం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, అసలు పార్కింగ్కి చాలా కష్టంగా ఉంది. ఎక్కడ చూసినా నో పార్కింగ్ బోర్డు పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే లేదంటే పే పార్కింగ్ అయినా కానీ లేవన్నమాట. అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఇంకా సెక్వేరియం బీచ్కి వెళ్ళే దారిలో ఇక్కడ స్వీట్ కార్న్ కనిపించింది, ఇంకా తీసుకుంటున్నాము. మోస్ట్లీ మేము బయట ఫుడ్ చాలా తక్కువ తీసుకోవడము, అన్నీ రూమ్లోనే కుక్ చేసుకుంటున్నాము. అండ్ ఈవెన్ స్నాక్స్ విషయంలో కూడా నేను ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చాను కాబట్టి అవి చాలా బాగా యూజ్ అయ్యాయి. అంటే ఇట్లా ఏదైనా ప్లేసులు చూసేకొచ్చేటప్పుడు కూడా ఆ స్నాక్స్ నేను ఒక బాక్స్లో పెట్టుకొని వస్తానన్నమాట, వాటినే పిల్లలకి ఇస్తూ వచ్చాను. అది కూడా ఇలా ఏదైనా బయట తీసుకుంటే అది కొంచెం హెల్తీగా మంచిది అయితేనే పిల్లలకి తీసుకుంటాము, లేదంటే ఖచ్చితంగా అది వాటిని స్కిప్ చేస్తాము. అండ్ పిల్లలు ఏదైనా మారం చేసినా, లేకపోతే కొంచెం ఏదన్నా అడిగినా, లేకపోతే ఏడ్చినా కొంచెం నచ్చజెప్తాము, వాటికి బదులు ఏదో ఒకటి తీసియడానికి ట్రై చేస్తామన్నమాట. సో పిల్లలు కూడా పెద్దగా అది కావాలి ఇది కావాలి అన్నట్టు ఏది అడగరు. ఏదన్నా బొమ్మలు టాయ్స్ అలాంటివి అయితే అడుగుతారు, కానీ ఫుడ్ విషయంలో ఖచ్చితంగా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను నేనైతే. బట్ మా హస్బెండ్ కొంచెం అడిగిన వెంటనే తీసిస్తారనమాట. సో ఇంకా ఇక్కడ నాకు కూడా స్వీట్ కార్న్ తీసుకోవాలనిపించింది. సో ఇంకా తీసేసుకొని అలా తింటూ వెళ్తున్నాం అనమాట. అసలు ఎంత బాగుందో అండి నిజంగా. ఖచ్చితంగా సెక్వేరియం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళండి, దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా చాలా చాలా బాగుంది. అసలు మనం పైన అలా అంటే ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది సీలోకి, అంటే వాటర్లోకి. అక్కడికి వెళ్ళి నిలబడితే మొత్తం అలలు వచ్చి ఇలా వాటర్ మన మీద పడుతుంది, చాలా చాలా బాగుంది. అండ్ సన్సెట్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ టైంలో కానీ అలా వెళ్ళండి, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ సన్సెట్ అదంతా క్యాప్చర్ చేయగలిగాము. అండ్ మేమేం ప్లాన్ చేసుకోలేదు, బట్ మాకు అలా కుదిరిందనమాట. చాలా బాగుంది అండ్ చాలా టైం స్పెండ్ చేసామన్నమాట ఇక్కడ. అండ్ ఈవెన్ ఇంకా మా పిల్లలు వన్స్ బీచ్ చూసిన తర్వాత కామ్గా ఉంటారా చెప్పండి, ఇంకా బీచ్లోకి వెళ్దాం అని మారం చేస్తూనే ఉన్నారు. ఇంకా సరే అని చెప్పి ఇంకా కాసేపు పిల్లలు బీచ్లో ఆడుకుంటారు కదా అని చెప్పి ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చి బీచ్లోకి అయితే వెళ్ళాము.
పిల్లలు ఇంకా బీచ్లో బాగానే ఆడుకున్నారు. నేను అంత బీచ్లోకి దిగి వాటర్లో తడిసే అంత టైప్ అయితే కాదు. జస్ట్ కామ్గా కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తానన్నమాట. ఆ టైప్ నేను. మరీ ఫోర్స్ చేస్తే జస్ట్ అలా వాటర్లోకి వెళ్తాను అంతే. సో అండ్ ఇంకోటి, మీరు కూడా ఇలా పిల్లలతో బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీగా ఇంట్లోనే ఫుడ్ కానీ ఏదన్నా కానీ ప్రిపేర్ చేసుకోండి. చాలా మంచిగా యూజ్ అవుతుంది. పిల్లల హెల్త్ ఖరాబ్ అవ్వదు. మనం హెల్తీగా ఇంట్లో చేస్తాం కాబట్టి అందరం సేఫ్గా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇలా ట్రిప్కి వచ్చినప్పుడు. అండ్ మేము ఇలా బయటకు వచ్చినప్పుడు మెయిన్ పిల్లలకి కోకోనట్ వాటరు లేకపోతే ఏదన్నా ఈ షుగర్ కేన్ జ్యూస్ మోస్ట్లీ ఇలాంటివి ఇచ్చాను తప్పించి రిమైనింగ్ బయట జంక్ ఫుడ్ కానీ ఇలాంటివి ఏవి ఆర్డర్ పెట్టుకోలేదు మేము. చాలా తక్కువ. ఈ మొత్తం ట్రిప్లో ఒక్కసారి మాత్రమే మేము పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం బయట నుంచి. అండ్ ఒక్కసారి మాత్రం లేట్ అయిందని చెప్పి బయట ఫుడ్ ఒకసారి ప్యాక్ తీసుకొని వచ్చాము అంతే. రిమైనింగ్ టైం అంతా నేను ఇంట్లోనే కుక్ చేశాను అనమాట. సో పిల్లలు అండ్ మా హస్బెండ్ నేను కుక్ చేసినప్పుడు వాళ్ళు తింటుంటే నాకు అదొక తృప్తి అనమాట. హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకోసం కొంచెం ఓపిక చేసుకొనైనా కానీ నేను చేస్తాను. సో ఇక్కడ బాగానే టైం అయితే స్పెండ్ చేసాము. మెయిన్ పిల్లలు అయితే ఎంతసేపు ఆడుకున్నారో ఆ ఇసుకతోటి ఆ వాటర్ తోటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెక్వేరియం బీచ్ నుంచి క్యాండోలియం బీచ్ కనిపిస్తుంది. సో ఎవరికన్నా నడిచే ఓపుకున్న వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు క్యాండోలియం బీచ్కి. సో ఇక్కడ ఏంటంటే సడన్గా మేము ఒక ప్లేస్కి వెళ్ళాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అందుకే ఇంకా హడావిడిగా రూమ్కి అయితే వెళ్తున్నాము. అసలు ఎలా అయిపోయామంటే చూస్తున్నారు కదా, అసలు ఫేస్ అంతా ఏదోలా అయిపోయింది. అసలు ఫుల్ ట్యాన్ అయిపోయాము. పిల్లలు కూడా ఈవెన్ పిల్లలు కూడా అలాగే ఉన్నారు. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నైట్కి క్రూజ్ డిన్నర్కి వెళ్తున్నాము. మోస్ట్లీ ఇదే వీడియోలోనే క్రూజ్ డిన్నర్ది కూడా ఇంక్లూడ్ చేస్తాను. లేదంటే లెంత్ ఎక్కువైతే నేను సపరేట్గా మళ్ళీ అది అయితే అప్లోడ్ చేస్తాను. పిల్లలైతే ఒక పట్టాన రావట్లేదు. వాళ్ళు ఇక్కడే ఉంటామంటున్నారు బీచ్లోనే ఆడుకోవాలని చెప్పి. మాకు ఇంకా టైం అవుతుంది, అంటే 7:30కి వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటామన్నారు రూమ్ దగ్గరే. అందుకని వెళ్తున్నాము. సో మోస్ట్లీ చూడాలి, దాన్ని సపరేట్ వ్లాగ్ లాగన్నా పెడతాను, లేదంటే ఇదే వీడియోలోనే ఇదే వ్లాగ్లోనే దాన్ని యాడ్ చేస్తాను. చూస్తా, అంటే లెంత్ని బట్టి చూస్తానండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది నైట్. ఇప్పుడు వచ్చేసి మేము కాలంగుట్ బీచ్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను క్రూజ్ డిన్నర్కి వెళ్తున్నాము అని. బట్ ఏమైందంటే ఇంకా రూమ్కి రాగానే కాల్ చేశారనమాట వాళ్ళు, వెహికల్ వచ్చింది అని. జస్ట్ మేము రూమ్లోకి ఎంటర్ అయ్యాము. పిల్లలు బీచ్లో ఆడుకున్నారు కాబట్టి ఇంకా స్నానాలు అదంతా చేయాలి కదా, లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వాళ్ళకి కాల్ చేసాం మేము. టైం లేదు అంటే ఇంకా మేము ఫ్రెష్ అప్ అవ్వలేదు, లేట్ అవుతుంది రావడానికి. సో రేపటికి అలా పోస్ట్ పోన్ చేయమన్నాం అనమాట. ఇంకా సరే అన్నారు వాళ్ళు కూడా. అలా మా ఈరోజు క్రూజ్ డిన్నర్ అయితే క్యాన్సిల్ అయింది. ఇంకా రేపు వెళ్ళాలి. సో ఎలాగో టైం ఉంది కదా, నైట్ లైఫ్ వచ్చినప్పటి నుంచి వెళ్ళలేదు మేము. అందుకని ఇప్పుడు కాలంగుట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకు కొంచెం దగ్గరే అనమాట. అందుకే ఇంక ఒకేసారి డిన్నర్ చేసేసి స్టార్ట్ అయ్యాము. సో పిల్లలతో బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పడుకునే టైం కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. బట్ నా హోప్ ఏంటంటే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ రూమ్లోనే రిలాక్స్ అయ్యాము. ఆ టైంలో మా హస్బెండ్ పిల్లలు బాగా పడుకున్నారు. నాకు తెలుసు పిల్లలు బాగా పడుకుంటే నైట్ ఖచ్చితంగా లేట్గా పడుకుంటారు. అందుకే మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట కాలంగుట్ బీచ్కి వెళ్ళాలి అన్నట్టు. రూమ్లోనే ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, జస్ట్ అలా వెళ్ళేసి వద్దాము అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఉంటున్న రూమ్ నుంచి కూడా కాలంగుట్ బీచ్ దగ్గర అనమాట, జస్ట్ 6 to 7 kilometers. క్యాండోలియం బీచ్ అయితే జస్ట్ ఒక 1.5 kilometers అనమాట. ఆల్రెడీ చూసేసాం క్యాండోలియం బీచ్. కాలంగుట్ బీచ్ చూడలేదు కదా, ఇంకా అది కూడా చూసినట్టు ఉంటుంది ఈరోజు అన్నట్టు ఇంకా వెళ్తున్నాము. అది కూడా ఓన్ కార్ కాబట్టి వెళ్తున్నాము. అదే బయట రెంట్కి తీసుకొని అలా అయితే అస్సలు వెళ్ళే వాళ్ళం కాదు. అది కూడా నైట్ టైం అంత సేఫ్ కూడా కాదు. సో ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. వన్స్ బీచ్ దగ్గర పడుతున్న కొద్దీ మీరు చూడొచ్చు ఆ షాప్స్ కానీ ఆ ట్రాఫిక్ జామ్ కానీ. మెయిన్ ఇక్కడ గోవాలో ఎక్కువగా
ఎక్కువగా కనిపించే షాప్స్ ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ షాప్స్ అండ్ ఇంకోటి టాటూస్ వేస్తారు కదా ఆ షాప్స్ అండ్ నెక్స్ట్ ఈ మందు షాప్స్ అన్నమాట. ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయి. నేను ఇంకా షాపింగ్ అలాంటిది ఏమీ చేయలేదు. చేస్తే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ప్రైస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. నాకు తెలిసింది ఏంటంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కాస్ట్ అనేది కొంచెం తక్కువ అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కూడా ప్లాన్ చేసుకున్నాము, ఒక డే కంప్లీట్గా కొంచెం ఈవినింగే బీచ్కి వెళ్ళిపోవాలి, ఆ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఆ నైట్ లైఫ్ చూడాలన్నట్టు అనుకున్నాము. సో ఈరోజు మాకు అంత టైం లేదు, సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసేయలేదు. జస్ట్ ఒక 1.5 అవర్ మాత్రమే ఉన్నాము. అప్పటికే చాలామంది వెళ్ళిపోయారనమాట రిటర్న్ మేము వచ్చేసరికి. చూస్తున్నారు కదా, పెద్దగా క్రౌడ్ కూడా ఏం లేదు, ఫ్యామిలీస్ కొంచెం తక్కువే. ఈ నైట్ లైఫ్ని కూడా బాగా తాగే వాళ్ళు, పాటలు డీజే ఇదంతా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. కొంచెం సైలెంట్గా కామ్గా ఉండే వాళ్ళకి మేబీ అంత నచ్చకపోవచ్చు. సో మేము కూడా ఇంకా కాసేపు అలా ఉండి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం రిటర్న్. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.